డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ అయినటువంటి కనీసం 2 నెలల ప్రిపరేషన్కు సమయం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ యొక్క డిఎస్సిని నిర్వహించాలంటూ చేస్తున్నటువంటి ప్రయత్నానికి నిరసనగా ఇన్ని రోజులు నేను చదివినటువంటి ఈ బుక్స్ సాక్షిగా నాకు వచ్చిన హాల్ టికెట్ని నేను ఈ బుక్స్ సాక్షిగా దానం చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం మీద నేను చేసినటువంటి నిరసనలో భాగంగా కనీసం మా ప్రిపరేషన్కి 45 రోజుల నుంచి 2 నెలల వరకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ అయినటువంటి కనీసం 2 నెలల ప్రిపరేషన్కు సమయం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ యొక్క డిఎస్సిని నిర్వహించాలంటూ చేస్తున్నటువంటి ప్రయత్నానికి నిరసనగా ఇన్ని రోజులు నేను చదివినటువంటి ఈ బుక్స్ సాక్షిగా నాకు వచ్చిన హాల్ టికెట్ని నేను ఈ బుక్స్ సాక్షిగా దానం చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం మీద నేను చేసినటువంటి నిరసనలో భాగంగా కనీసం మా ప్రిపరేషన్కి 45 రోజుల నుంచి 2 నెలల వరకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ అయినటువంటి కనీసం 2 నెలల ప్రిపరేషన్కు సమయం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ యొక్క డిఎస్సిని నిర్వహించాలంటూ చేస్తున్నటువంటి ప్రయత్నానికి నిరసనగా ఇన్ని రోజులు నేను చదివినటువంటి ఈ బుక్స్ సాక్షిగా నాకు వచ్చిన హాల్ టికెట్ని నేను ఈ బుక్స్ సాక్షిగా దానం చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం మీద నేను చేసినటువంటి నిరసనలో భాగంగా కనీసం మా ప్రిపరేషన్కి 45 రోజుల నుంచి 2 నెలల వరకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ అయినటువంటి కనీసం 2 నెలల ప్రిపరేషన్కు సమయం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ యొక్క డిఎస్సిని నిర్వహించాలంటూ చేస్తున్నటువంటి ప్రయత్నానికి నిరసనగా ఇన్ని రోజులు నేను చదివినటువంటి ఈ బుక్స్ సాక్షిగా నాకు వచ్చిన హాల్ టికెట్ని నేను ఈ బుక్స్ సాక్షిగా దానం చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం మీద నేను చేసినటువంటి నిరసనలో భాగంగా కనీసం మా ప్రిపరేషన్కి 45 రోజుల నుంచి 2 నెలల వరకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.